హలో అండి అందరికీ వెల్కమ్ టు నిషా చరణ్ జపాన్ బ్లాగ్స్. చలికాలం వచ్చిందంటే చామంతి పూల వర్షం కురవాల్సిందే కదా. చామంతి పూలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు చామంతి పూలు అంటే ఇష్టం, వాటిని పెంచడం కూడా ఇష్టం. నా చామంతి మొక్కలు ఇంత హెల్దీ ఉండడానికి, ఇన్ని పువ్వులు పూయడానికి రీజన్స్ ఏందో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా. ఎండిన ఆకులు అస్సలు ఉంచొద్దు, ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేయాలి. అది ఎట్లా తయారు చేసుకోవాలని ఇప్పుడు మీకు చెప్తా. మనం రోజు తినే బనానాతోనే ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ బనానా తొక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఏదైనా ఒక ఫ్రెష్ డబ్బా తీసుకొని సగం వంతు నీళ్ళు వేసుకొని ఈ తొక్క మొత్తం అందులో వేసేయాలి. ఓన్లీ రెండింటితోనే మనకి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అవుతుంది. తర్వాత టైట్ గా మూత పెట్టేసేయండి. ఈ డబ్బాని ఎండలో కాకుండా నార్మల్ నీడలో ఉంచితే సరిపోతుంది. మూత తీయకుండా 2 నుంచి 4 రోజుల వరకు అట్లనే ఉంచాలి. 4 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ తోని లేకపోతే టిష్యూ పేపర్ తోని మంచిగా వడబోసుకోండి. డైరెక్ట్ గా ఈ నీళ్ళని మొక్కలకు వేస్తే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫర్టిలైజర్ లో మనకి పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇదే నేను వాడే న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. 1 వంతు ఫర్టిలైజర్ కి 3 వంతుల నీళ్లు కలిపి డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. ఈ ఫర్టిలైజర్ కాన్సన్ట్రేటెడ్ ఉంటది. ఇది మొక్కల అడుగు భాగంలో అన్ని వైపుల నుంచి వేయండి. ఇది చామంతి పూలకి మాత్రమే కాదండి, మీరు ఏ పూల చెట్టుకైనా వేయొచ్చు. ఈ ఫర్టిలైజర్ మీరు రోజు కాకుండా వారానికి 2 సార్లు ఇచ్చినా సరిపోతుంది. ఈ మూడింటిలో మీకు ఏ కలర్ నచ్చిందో కమెంట్ చేయండి. నాకు మాత్రమే సన్సెట్ కలర్ నచ్చింది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అరిగాతో గొజైమాస్.